రోజున పరిశుద్ధ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథము, ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్, చాప్టర్ 17 వర్స్ 40. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెలు చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను. చిన్న ప్రార్థన. పరమందువాసుడైన మా ప్రియ రక్షక యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమాలన్నింటిలో కూడా నాయన మీరు తోడుగా ఉండి సర్వమహిమ ఘనత మీరే పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాము నాయన. తదుపరి నాయన వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా నిలువబడిన నేను మట్టివాడను నాయన, మీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొని పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము ద్వారా, పరిశుద్ధాత్ముని యొక్క స్వరము ద్వారా నాయన మా హృదయాలకు కావలసినటువంటి సత్యాలను మీరే మాకు వినిపింపచేయమని, యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించుమని యేసయ్య దివ్యనామంలో స్తుతించి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాలలో మరి దావీదును గుర్చినటువంటి సందర్భము, అలాగే గొలియాతును గుర్చినటువంటి సందర్భము ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. అనేక సందర్భాల్లో ఈ యొక్క విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు బాగా తెలిసినటువంటిదే స్టోరీ రూపకంగా. అయితే దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి విలువలు మనల్ని మరి ప్రేరేపించటానికి, మనలను పురికొల్పటానికి, మనలను దేవునిలో ఒక బలమైనటువంటి విధానంగా ఉండేటందుకు ఇవి సహాయపడేటువంటి విషయాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దావీదు ఇక్కడ ఒక 5 రాళ్లను ఆ యొక్క ఏటి లోయలో నుండి మరి పికప్ చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. దావీదు చిన్న వయసు నుంచే మరి ఆత్మీయంగా ఎదిగినటువంటి వాడు. అయితే సమూయేలు ప్రవక్త తనను అభిషేకించిన తరువాత ఒక ప్రత్యేకించినటువంటి రీతిలో, అంతకు మునుపు ఉన్నటువంటి దావీదు వేరు, అభిషేకము చేయబడిన తరువాత ఉన్నటువంటి దావీదు వేరు అన్నట్టుగా మరి దావీదు మరింత దగ్గరగా దేవునితో తన యొక్క సత్సంబంధాన్ని పెంపొందించుకున్నటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరమైనా సరే రక్షించబడక మునుపు ఒక రకమైనటువంటి జీవితము, రక్షించబడిన తరువాత, దేవునిలోనికి చేర్చబడిన తరువాత, దేవుని రక్తంలో శుద్ధీకరించబడిన తరువాత, సంఘములోనికి చేర్చబడిన తరువాత మరి ఆత్మీయమైనటువంటి ప్రవర్తన కావచ్చు, శారీరకమైనటువంటి జీవిత విధానం కావచ్చు, అన్నీ కూడా ఒక మారినటువంటి విధానంగా మనం కనబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. దావీదు అలాంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దావీదు అలాగ దేవునిని హత్తుకున్నటువంటి వాడిగా, దావీదు అలాగున దేవునిని ప్రేమించినటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దావీదు ఎంచుకున్నటువంటి ఆ యొక్క 5 రాళ్ళు 5 ఆత్మీయమైనటువంటి అర్థాలకు గుర్తుగా మనం లేఖనాల ద్వారా మనం గమనించవచ్చు. అవేంటో మనం ఇక్కడ గమనించుకుందాం. మొదటిగా మనం చూసినప్పుడు 5 రాళ్ళల్లో మొదటిది ఏంటి అని అంటే, సమూయేలు మొదటి గ్రంథంలోనే 17వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. 26. జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వానిని చంపి ఇశ్రాయేలీలో నుండి ఈ నింద తొలగించిన వానికి తన యొద్ద నిలుచున్న వారిని అడుగగా. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, మొదటిగా దావీదు రోషము కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. డేవిడ్ వాజ్ వెరీ ఎంథూజియాస్టిక్ అండ్ హీ వాజ్ వెరీ లైవ్లీ.
ఆయన జీవము కలిగినటువంటి దేవుని పట్ల, జీవము కలిగినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క జనాంగం పట్ల, మరి దేవుని నామము పెట్టబడినటువంటి ప్రజల పట్ల దావీదు ఒక రోషము కలిగినటువంటి వాడిగా మరి అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అనేది ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు అనంటే గొలియాతు వచ్చి అక్కడ ప్రగల్భాలు పలుకుతూ ఉంటున్నాడు. ఎవరు కూడా లేరా ఇంతటి మహాసైన్యములో నా ఎదుట నిలవబడి నన్ను ఓడించగలిగినటువంటి వాడు లేడా అని చెప్పి శత్రువు ప్రగల్భాలు పలుకుతూ ఉంటున్నాడు. శత్రువును వచ్చి ఎవరైనా సరే సింగిల్ కాంబాట్, గ్రూప్ అంతా ఎందుకు, ఆర్మీ అంతా ఎందుకు, సింగిల్ కాంబాట్గా ఎవరైనా కానీ నన్ను ఓడించగలిగితే నేను మీకు దాసుడిని అవుతాను, ఆ ఫిలిస్తీయులందరూ కూడా మీకు దాసులు అవుతారు. ఒకవేళ నన్ను కనుక ఓడించలేకపోయినట్లయితే మీరందరూ నాకు దాసులుగా ఉంటారా అని చెప్పేసి గొలియాతు అక్కడ ఇశ్రాయేలీయుల సైన్యాన్ని, ఇశ్రాయేలీయుల యొక్క జనాంగాన్ని దూషిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. దావీదు ఎప్పుడైతే ఆ మాటలను విన్నాడో, దావీదు ఎప్పుడైతే ఆ గొలియాతు పలుకుతున్నటువంటి ఆ యొక్క ఆ ఆరోగెంట్ స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని విన్నాడో, దావీదుకు రోషము పుట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దావీదు యవనస్తుడే, కానీ దేవుని విషయం పట్ల రోషము కలిగినటువంటి వాడు. అక్కడ మహాసైన్యంలో అనేక యుద్ధాలు చేసినటువంటి వారు ఉన్నారు, అనేక మంది బలశూరులు ఉన్నారు, కానీ వారెవ్వరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. కానీ దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇలాంటి వాడిని మీరెందుకు స్పేర్ చేస్తున్నారు అని చెప్పేసి దావీదు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు దేవుని నామము పెట్టబడినటువంటి విశ్వాసులు కావచ్చు, లేకపోతే పిలువబడినటువంటి ప్రవక్తలు కావచ్చు, ఆయా సందర్భాల్లో వారు దేవుని నామము ప్రకటించుట కొరకు, లేకపోతే దేవుని యొక్క కార్యక్రమాలు సరిగ్గా నిర్వర్తించబడుట కొరకు వారు కోపము చూపించినటువంటి వారిగా, వారు రోషము చూపించినటువంటి వారిగా మనం గమనించవచ్చు. ప్రవక్త అయినటువంటి ఏలియాను మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజు అయినటువంటి ఆహాబు, రాణి అయినటువంటి జెజబెల్, వీరిరువురు కూడా మరి అనేక రకాలైనటువంటి హేయ కార్యక్రమాలు దేవుని పట్ల వారు చేస్తూ ఉంటున్నారు. యెహోవా దేవునికి విరోధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. యెహోవా దేవునికి, జీవము కలిగినటువంటి దేవునికి వారు చేయవలసినటువంటి ఆరాధనను విడిచిపెట్టేసి అన్య దేవతలను వారు తీసుకొని వచ్చారు. బయలుదేవతల్ని వారు తీసుకొని వచ్చారు, బయలు ప్రవక్తల్ని వారు నిలవబెట్టారు. బయలు ప్రవక్తల్ని నిలవబెట్టి ఆ దేవతలకు ఆరాధించటము, వాటికి బలులు నర్పించటము, వాటికి రక్తాభిషేకాలు చేయటము, ఈ రీతిగా వారు యెహోవా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు వారు చేస్తూ ఉంటున్నప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా రోషము కలిగినటువంటి వాడిగా, రాజు అయినప్పటికీ కూడా భయపడక మరి ప్రవక్త చేయవలసినటువంటి ధర్మాన్ని ఆయన అక్కడ నిర్వర్తించినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రవక్తలు మాత్రమే కాదు, సామాన్యమైనటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కూడా. దానియేలు గ్రంథంలో మనం గమనిస్తాం కదా, 3 వ్యక్తులు ఉంటారు. ఎవరా 3 వ్యక్తులు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. 3 కూడా దేవుని కొరకు రోషము కలిగి జీవించినటువంటి వారు. ఎలాంటి పరిస్థితుల మధ్య కూడా వారు తల వంచినటువంటి వారు కారు. అగ్నిగుండంలో వేస్తామని చెప్పినా కానీ అగ్నికి వారు భయపడినటువంటి వారు కాదు, శ్రమలకు వారు భయపడినటువంటి వారు కాదు, కష్టానికి వారు భయపడినటువంటి వారు కారు. ఎందుకంటే వారు నమ్మినటువంటి దేవుని మీద వారికి అపారమైనటువంటి ప్రేమ, నమ్మకము, విశ్వాసము వారిని రోషము కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాలను జీవించడానికి ప్రేరేపించింది. మనమైతే అనేక సందర్భాల్లో అలాంటి రోషముతో కూడినటువంటి జీవితాన్ని మనం చూపించలేకపోతూ ఉంటున్నాం. అంటే శారీరకంగా చూపిస్తాంలేండి, కోపము, భార్య మీద కోపము, లేకపోతే భర్త మీద కోపం, లేకపోతే బంధువుల మీద కోపం, రోషము ఐహికమైనటువంటి విషయాల మీద మనం చూపిస్తూ ఉంటాము. కానీ రోషము దేవుని విషయాల మీద మనం కనబరచాలి, దేవుని పట్ల మనం కనపరచాలి.
దేవునిని ప్రేమించడానికి, దేవునిని ఆరాధించడానికి, దేవునిని వెంబడించడానికి, దేవునితో ఒక దగ్గరైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి we must be enthusiastic. David was very enthusiastic. He would like to go and kill Goliath. ఆ ఫిలిస్తీయుడిని మీరు ఎలాగా, మరి వాడన్ని మాటలు మాట్లాడుతుంటే మీరు ఎలాగ చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పేసి దావీదుకు రోషము వచ్చింది. అక్కడ ఉన్నటువంటి సైనికులందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మరి ఒక వ్యక్తి ఉంటాడు. దేవుడు దేనినైతే వ్యతిరేకించాడో అతడు కూడా దానిని వ్యతిరేకించినటువంటి వాడిగా, దేవుడు ఏదైతే హేయముగా చూశాడో అతడు కూడా దానిని హేయముగా చూసినటువంటి వ్యక్తిని మనం గమనిస్తాం. చెప్తారా పేరు ఎవరన్నా? ఫినెహాస్. ఫినెహాస్ ఎవరి కుమారుడు? యాజకుడైనటువంటి ఎలియాజరు కుమారుడు. యాజకుడైనటువంటి ఎలియాజరుగా కుమారుడుగా ఉన్నప్పటికీ కూడా ఫినెహాసు ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల మధ్య ఏదైతే అపవిత్రముగా జరిగించబడతా ఉన్నదో, ఏదైతే దేవునికి అయిష్టముగా జరిగించబడతా ఉన్నదో దానిని కొట్టివేయటానికి, దానిని తీసివేయటానికి, అంటే ఇది యెహోవాకు ఇష్టము లేనటువంటిది ప్రజల మధ్య ఉన్నది, యెహోవాకు అయిష్టమైనటువంటి విధానంగా ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు అనేటువంటి రోషము, పౌరుషము ఫినెహాసు కలిగి దేవుని పక్షాన పోరాడినటువంటి వాడిగా మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే దేవుని ప్రజల మధ్య దేవుని సంబంధమైనటువంటి విషయాలు, దేవుని ఆత్మీయమైనటువంటి విషయాలు నిలవాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి పాపము కానీ, ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు కానీ ఉండటానికి వీలు లేదు. అది దైవ సమాజానికి అనానుకూలమైనటువంటి విషయం. కాబట్టి శత్రువు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉంటే దావీదు దేవుని కొరకు రోషము చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునితో రోషము చూపించట్లేదు, దేవుని కొరకు చూపించాడు రోషం. మనం దేనికి చూపిస్తాం రోషం? సంఘం మీద రోషం, సంఘంతో అలగటం, పాస్టర్ గారితో అలగటం, లేకపోతే తోటి విశ్వాసులతో అలగటం. ఈ రోషము, శారీరకమైనటువంటి రోషము ఏం చేస్తుందంటే అన్ని విషయాల్లో కూడా కట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అలా ఉండకూడదు. దావీదు అలా లేడు. రెండవ విషయం గమనించండి. ఇందాక ఒక మాట చదివించండి. కొరింథీకి రాసిన మొదటి పత్రిక తిప్పండి. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 16:13. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 16:13 వచనం చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము కలిగిన వారుగా ఉండుడి, బలవంతులై ఉండుడి. నిలకడగా ఉండండి, బలవంతులుగా ఉండండి, స్థిరులుగా ఉండండి, పౌరుషము కలిగినటువంటి వారుగా ఉండండి. ఈ లోకములో అనేక మంది మనల్ని పడద్రోయాలని ప్రయత్నించేటువంటి వారు ఉన్నారు. అంటే మనల్ని, మన సమాజాన్ని, లేకపోతే మన విషయాలను వ్యతిరేకించేటువంటి వారు. అట్టి సందర్భాల్లో మనము పౌరుషము కలిగి నిలబడవలసినటువంటి వారమైంటున్నాం. దేవుని బిడ్డగా ఈ లోకంలో నిలబడాలి. వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని కొరకు పౌరుషం కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని కొరకు ఒక సత్య ప్రామాణికమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అన్య జనాంగాలు ఎంతమంది మనల్ని దూషించినా, అన్య మతాలు మనల్ని ఎంతగా హేళన చేసినా, ఎన్ని విధానాలుగా మనల్ని కృంగదీయాలని ప్రయత్నించినా కానీ మనము కదలనటువంటి వారంగా, నిలకడైనటువంటి వారంగా, దేవుని సంఘములో బలపడేటువంటి విశ్వాసులంగా మనము నిలబడాలనేది పౌలు అక్కడ తెలియచేస్తున్నటువంటి విషయం. సరే, రెండో విషయానికి వెళ్ళిపోతాను. సమూయేలు మొదటి గ్రంథంలోనే 17వ అధ్యాయము 28వ వచనం నుండి చదవండి. 17:28. నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును.
యుద్ధము చూడటానికే కదా నీవు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి ఎవరంటున్నారు? సొంత అన్న అంటున్నాడు. 3 అన్నలు ఉన్నారు యుద్ధంలో, ఎలియాబు, అబీనాదాబు, షమ్మా. 3 కూడా దావీదు అన్నలుగా దావీదు మాట్లాడినటువంటి మాటలకు ఏకీభవించవలసినటువంటి వారు. ఇక్కడ 2వ రాయికి అర్థము ఏంటి అనంటే, దావీదు దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. డేవిడ్ వాజ్ వెరీ ప్యాషనేట్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనిని జరిగించటానికి, దేవుని కార్యాలను జరిగించటానికి అతడు నిమగ్నుడై ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే అన్న వచ్చి ఏమంటున్నాడు? రే, నువ్వు మాట్లాడింది కరెక్ట్రా, మనందరం కలిసి శత్రువుని పడగొట్టాలరా అని చెప్పి అనాలి. కానీ అన్నొచ్చి ఇక్కడ ఏమంటున్నాడు? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును అని చెప్పి అంటున్నాడు. దావీదేమన్నా కీడు మాట్లాడా? దావీదేమన్నా వ్యతిరేకంగా మాట్లాడా? సైన్యానికి ఏది మంచిదో, రాజ్యానికి ఏది మంచిదో, ఏ మంచి కార్యక్రమము చేస్తే దేవుని నామము గణపరచబడుతుందో దావీదు ఆ విషయాలు చెప్పినప్పటికీ కూడా సొంత రక్తము అతనిని వ్యతిరేకించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చెప్పినటువంటి మాటలను నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే వారికి ఒక స్థిరమైనటువంటి గురి లేదు. ఎప్పుడైనా గమనించండి, చదువుల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఒక స్థిరమైనటువంటి గోల్ అనేది ఒక మనిషికి ఉండాలి. ఒక గోల్ అనేది ఉంటే ఆ గోల్కి రీచ్ అవ్వాలనేటువంటి తపన, దానిని సాధించాలనేటువంటి ఆశ, దాని కొరకై మనం చేయవలసినటువంటి ప్రయత్నము మనము చేయగలుగుతాం. విశ్వాసులంగా మన యొక్క గోల్ ఏంటంటే ప్రభు దగ్గర నుండి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఏ నిరీక్షణ కొరకు మనం కనిపెడుతున్నామో దాని కొరకు మనము ఆసక్తిని కనుపరచాలి. ఆ నిరీక్షణ ఊరికనే వచ్చేస్తుంది కదా, రక్షించబడ్డాను కదా, రక్తంలో శుద్ధీకరించబడ్డాను కదా, నేను పవిత్రుడిని అనుకుంటే నీ బహుమానం అంతవరకే ఉంటుంది. కానీ when you are passionate towards God, ఎప్పుడైతే నీవు ఆసక్తిని కనపరుస్తావో, ప్రార్థనకు ఆసక్తి, విశ్వాస సహవాసానికి ఆసక్తి, ఆరాధించటానికి ఆసక్తి, దేవుని మందిరావరణంలో చేరి ప్రభువును మన హృదయములో నుండి ఆయనను మహిమపరచాలని, ఆరాధించాలని, ప్రభువు నా పట్ల చేసినటువంటి అనేకమైనటువంటి మేలులకు, ఉపకారాలకు కొనియాడాలని, స్తుతించాలని ఎంతమంది మనం అనుకుంటా ఉంటున్నాం. నిన్న రిపోర్ట్లన్నీ వచ్చాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే కొత్తది ఒకటి ఫామ్ అయింది, కానీ పాతది కూడా ఉంది సెరిబులంలో. సెరిబులం అంటే ఇక్కడ వెనకాల ఉంటుంది. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, ఇక్కడ మెడ దగ్గర సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, దానికి కనెక్ట్ అవుతుంది. అయితే అది అంతగా ఎఫెక్ట్ చూపించేది కాదు. దాని గురించి ఏం వరి అవ్వాల్సినటువంటి పని లేదు. అది యాక్టివ్లో లేదు, ఇన్యాక్టివ్గా చూపిస్తుంది. అంటే ఫామ్ అయ్యింది కానీ దాని యొక్క బలాన్ని అది చూపించట్లేదు, అది ఇన్యాక్టివ్లో ఉంది. అంటే మనం స్విచ్ చేస్తే, స్విచ్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో అది స్విచ్ ఆపేసినట్టుంది. స్విచ్ ఉంది కానీ స్విచ్ ఆపేసి ఉంది. సో నువ్వేం వరి కావాల్సినటువంటి పని లేదు, పాత మెడిసిన్సే కంటిన్యూ చేయమని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. మీరందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, ఇంకా ప్రార్థన చేయండి. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము దేవుని కార్యాలు మన పక్షాన దేవుడు ఏ రీతిగా నెరవేరుస్తాడు అనే విషయాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగైతే అలాంటి ఆసక్తిని ప్రతి విషయంలో కూడా మనం కనపరచాలి. యాకోబు పత్రికలో మనం గమనిస్తాం కదా, 5వ అధ్యాయం 17వ వచనం మనకు తెలిసినటువంటి విషయమే. ఏంటది? ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే, కానీ అతడు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. హీ వాజ్ వెరీ ప్యాషనేట్ ఫర్ ద ప్రేయర్. ప్రార్థన చేయటం కొరకు నిమగ్నమైపోయి ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకోవడానికి మనకు టైమే ఉండదు అసలు. కానీ దావీదు మాత్రం అలాంటి అనుభవంలో లేడు. అలాగే వాక్యం కొరకు కూడా అపోస్తల కార్యాల గ్రంథం త్రిప్పండి. అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము
11వ వచనాన్ని త్రిప్పండి. అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సైలస్ను ఇద్దరు చెప్పినటువంటి మాటలు అలాగున్నాయో లేవో లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఎవరు వాళ్ళు? బెరయా సంఘము. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మా కాపరి చెప్పినటువంటి సంగతులు, లేకపోతే దైవజనుడు చెప్పినటువంటి సంగతులు, లేకపోతే ప్రవక్త చెప్పినటువంటి వాక్యాలు ఇవి సత్యమైనవో కావో అని వారు మరలా ఆ లేఖనాలను పరిశీలించి అంటే వారు చెప్పినటువంటి మాటలను మరలా ఇంటికి వెళ్ళి వారు నెమరు వేసుకున్నారు. చెప్పినటువంటి వాక్యాలను వారు మరలా తలంచుకున్నారు. అంటే వారి మనస్సు వాక్యము మీద ఉన్నది, ఆ వాక్యములో చెప్పబడినటువంటి సత్యాల మీద ఉన్నది. మీలో ఎంతమంది ఇక్కడ చెప్పినటువంటి వాక్యాల తర్వాత మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అంశాన్ని చదువుకోవటమో, ఆ అంశాన్ని ధ్యానించటమో, లేకపోతే యూట్యూబ్లో మన ఛానల్లో వందలాది వీడియోస్ ఉన్నాయి, వాటిలో ఎప్పుడైనా మీరు ఆ పాత విషయాలను, పాత వీడియోస్ని ఎప్పుడైనా మీరు పెట్టుకొని చూసారో లేదో నాకైతే తెలీదు, నేనైతే అడగను. కానీ నేనైతే అప్పుడప్పుడు చూసుకుంటాను. నా వాక్యాలు, నేను చెప్పిన వాక్యాలే నేనే చూసుకుంటూ ఉంటాను. కాబట్టి ఇక్కడ విశ్వాసులు వాక్యము పట్ల ఆసక్తి కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు. కేవలం వినటానికి మాత్రమే కాదు, వారు మరలా వాటిని ధ్యానించటానికి ఆసక్తి కలిగి ఉన్నారు. వారు దాని ప్రకారమైనటువంటి విధానంగా ఎదిగినటువంటి విశ్వాసులుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం త్రిప్పండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. రెవల్యూషన్ 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. మారు మనస్సుకై తగినటువంటి ఆసక్తి, ఎ ప్యాషన్ టు చేంజ్ యువర్ నేచర్. మనసు మారినటువంటి విధానం, స్వభావం మారినటువంటి విధానం. రక్షించబడిన తర్వాత మన మార్పు అనేది మనము చూడగలగాలి, అవతల వారు చూడగలగాలి. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను నిన్ను శిక్షిస్తూ ఉంటున్నాను. నేను ప్రేమిస్తున్నాను కనుక నా వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాను, గద్దిస్తూ ఉంటున్నాను. కాబట్టి నీవు నీ యొక్క విధానాన్ని మార్చుకొని నాకు దగ్గరగా జీవించాలనేది దేవుడు అక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. అలాగైతే ప్రభునందు ప్రియులారా, మన యొక్క మారినటువంటి విధానంగా మనము అట్టి విధానములోనే ఎదగవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మరి ఒక మాట చదవండి. కీర్తనల గ్రంథము 119, 139. కీర్తన 119, 139. చదవాలి. మరలా గట్టి చదవండి. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచు ఉన్నది. దావీదు కీర్తనకారుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, నా ఆసక్తే నీ పట్ల ఏ రీతిగా ఉన్నది అంటే అది నన్ను భక్షించే అంతగా ఉన్నది అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే బాగా ఆకలేసినప్పుడు, ఎప్పుడైనా టిఫిన్ తినకుండా ఉన్నప్పుడు, లేదా ఎప్పుడైనా లంచ్ చేయకుండా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? కడుపులో బాగా బగ ఆకలేస్తూ ఉంటుంది. నేను మీకు సంగతి చెప్పినా, నాకు అసలు ఆకలి అంటే ఇప్పుడు దాకా నాకు తెలియదు. మీరు అనుకోవచ్చు అంటే నేను తింటున్నానేమో టైంకి అని చెప్పేసి. నేను కొన్నిసార్లు టైంకి తినకపోయినా, టిఫిన్ చేయకపోయినా, లంచ్ చేయకపోయినా ఇమ్మీడియట్గా నాకు అసలు ఆకలి అనేది ఏదో నాకు ఎందుకో మరి ఆ కడుపులో బగ మండటం అనేది ఆ సెన్స్ ఎందుకో నాకు ఉండదు. సరే, ఇక్కడ దావీదైతే దేవుని పట్ల ఆసక్తిని భక్షించేటువంటి విధానం, అంటే వాక్యము దొరికిన వెంటనే చదవాలనేటువంటి మనస్సు,
వినాలనేటువంటి మనస్సు, నడవాలనేటువంటి మనస్సు, జీవించాలనేటువంటి మనస్సు, అట్టి ఆసక్తిని విశ్వాసిగా మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. మూడవ విషయం మనం గమనించినట్లయితే, మూడవ రాయి యొక్క అనుభవం ఏంటి అని అంటే, సమూయేలు మొదటి గ్రంథంలోనే 17:32 చదవండి. 17:32. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. పోట్లాడటం అంటే హీ వాజ్ వెరీ కరేజ్, ధైర్యము కలిగినటువంటి వాడుగా మనం ఇక్కడ మూడవదిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అంతమంది మహాసైన్యము నిలబడి ఉన్నారు. 40 రోజులుగా జరుగుతున్నటువంటి యొక్క పరిణామము, అనేక సందర్భాలలో అనేక మంది బలాఢ్యులైనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నప్పటికీ కూడా దావీదు కలిగి ఉన్నటువంటి ధైర్యాన్ని వారు ఒక్క క్షణములో కూడా వారు చూపించలేకపోయారు. అంటే వారు శత్రువును ఓడించలేమనేటువంటి మనస్సు ముందుగానే కలిగి ఉంటున్నారు. వారికి బలము ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ, ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా, ఎంత తమ చుట్టూ అనేకమైనటువంటి వసతులు యుద్ధము చేయటానికి వారికి పరికరాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కడు కూడా అడుగు ముందుకు వేయలేకపోతూ ఉంటున్నాడు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి దావీదు దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడిగా, దేవుని పట్ల రోషము కలిగినటువంటి వాడిగా, దేవుని కొరకు ధైర్యాన్ని వహిస్తున్నటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఏమంటున్నాడు? సౌలును వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను ఈ యొక్క గొలియాతును నేను ఓడిస్తాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎక్కడిది యొక్క ధైర్యము దావీదుకు? మహాబలాఢ్యులే సైలెంట్గా ఉంటే ఎనలేనటువంటి ధైర్యంతో ఇతడు ముందుకు అడుగు వేయటానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. హీ నెవర్ ఫియర్డ్ ఫర్ ఎనీథింగ్ విచ్ హీ హ్యాస్ ఎన్కౌంటర్డ్. దావీదు జీవితంలో తనకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితుల మధ్య కూడా దావీదు దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. మనం కూడా ప్రభువు మీద ఆధారపడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే ప్రభువు మనల్ని రక్షించుట కొరకు, ప్రభువు మనల్ని విమోచించుట కొరకు, ప్రభువు మనల్ని సంఘములో చేర్చి తన రాజ్యానికి వారసులుగా చేయుట కొరకు తనను తాను తగ్గించుకొని తన రక్తమును చిందించి మనల్ని పవిత్రులుగా చేసి ఉన్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉంటున్నాడు, మనల్ని తనకు సొత్తైనటువంటి జనాంగముగా తీర్చిదిద్ది ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసులంగా మనము ఆయన మీద ఆధారపడాలి. చాలామంది లోకంలో గమనించండి, చిన్న చిన్న విషయాలకే, చిన్న చిన్న తగాదాలకే, చిన్న చిన్న పరిస్థితులకే, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే ఉరి వేసుకొని చచ్చిపోతూ ఉంటున్నారు, లేకపోతే నదిలో దూకి చచ్చిపోతూ ఉంటున్నారు. ఆ సంవత్సరం పోతే మరి ఒక సంవత్సరం రాసుకోవచ్చు కదా, లేకపోతే అది కాకపోతే ఇంకొక పని ఏదో చేసుకోవచ్చు కదా, ఉద్యోగాలు రాలేదని, లేకపోతే పెళ్ళిళ్ళు కావట్లేదని. అనేక సందర్భాల్లో మనుషులు తమను తాము డిప్రెస్ చేసేసుకొని, తమను తాము కృంగుదల చేసేసుకొని, ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాటలదే 32వ వచనంలో, ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. వై డు యూ ఫీల్ డిప్రెస్డ్? ఏమైపోయిందని నీవు ఈ రీతిగా భంగపడవలసినటువంటి పని ఏంటి? కృంగిపోవలసినటువంటి పని ఏంటి? అసాధ్యమును కూడా సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు నీలో ఉన్నాడు కదా. దానిని ఎలా మర్చిపోయారు ఈ యొక్క జనాంగము, ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు సైన్యము, రాజు అయినటువంటి సౌలు ఎక్కడో ఉన్నటువంటి వాడిని తీసుకొని వచ్చి అందలం ఎక్కిస్తే అతడు కూడా దేవుని మీద ఆధారపడకుండా జీవించినటువంటి వాడిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి చాలామంది కుటుంబ సమస్యలకు, అనేక రకాలైనటువంటి విధానాలకు జీవితాలను అంతం చేసేసుకుంటున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఏంటంటే ఎంత పతనమైనా, ఎంత అనారోగ్యమైన, ఎంత ఆర్థిక ఇబ్బందులైనా, ఎంత కుటుంబ కలహాలైనా, సమస్యలైనా కానీ వాటన్నిటిని కూడా సరిచేయగలిగినటువంటి వాడు దేవుడు. మనం ఆయన మీద ఆధారపడాలి. మనం ఆయన సన్నిధికి మనం చేరి మనం ప్రార్థన చేయాలి. సమస్త భారమును కూడా నా మీద వేయండి, ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్త ప్రజలారా, మీరు
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చక్కగా హాయిగా బెడ్ అరేంజ్ చేసి ఏసీ ఆన్ చేసి వచ్చి నిద్రపోండిరా అని చెప్తే మనం ఏం చేస్తాము? ఎండలో కూర్చొని కష్టపడతా ఉంటాం. దేవుడు చెప్తున్నటువంటిది అదే, నా సన్నిధికి వస్తే మీకు అలాంటి జీవిత విధానము ఆ రీతిగా ఉంటుందనేసి. 4వ విషయం మనం గమనించినట్లయితే 37వ వచనం చదవండి. 37. యెహోవా ఈ ఫిలిస్తీయుని యొక్క చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అక్కడ మాట జరుగుతూ ఉంది, ఇద్దరు ఉంటున్నారు, సౌలు అలాగే దావీదు. నీవు ఏ రీతిగా వెళ్తావు? అతడు అంత ఎత్తైనటువంటి మనిషి, 6 మూరల జానుడుగా ఉన్నటువంటి అంత గొప్ప వీరుణ్ణి నీవు ఏ రీతిగా ఉంటావు? నీకేదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే దావీదు ఇక్కడ చెప్తున్నాడు, అవునయ్యా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. పూర్వము నేను నా పని చేసుకుంటున్నప్పుడు, నేను నా యొక్క గొర్రెలను కాచుకుంటా ఉంటున్నప్పుడు ఒకసారి సింహము వచ్చి నా గొర్రెల మీద దాడి చేయాలని ప్రయత్నిస్తే నేను యెహోవా దేవుని యొక్క సహాయం ద్వారా సింహాన్ని చీల్చివేసి చంపివేశాను. అంతేనా? ఒకటేనా? ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏం లేదా అంటే ఇంకోటి కూడా ఉంది. మరి ఒక సందర్భంలో ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని కూడా చంపివేశాను. హీ ఈజ్ సబ్మిటింగ్ హిజ్ రెజ్యూమే. ఉద్యోగాలకు అప్లై చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? రెజ్యూమే లేకపోతే కరికులం వైటేని సబ్మిట్ చేస్తారు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అచీవ్డ్ దాంట్లో పొందుపరిచి ఆ ఎంప్లాయర్కి ఎంప్లాయీ ఇస్తాడు. అలాగైతే సౌలుకు కూడా దావీదు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు, నేను యెహోవా దేవుని మీద ఆధారపడినటువంటి వాడును, శక్తి నాలో కాదు. చూడండి, తాను అనేకమైనటువంటి విషయాలు సాధించుకున్నా కానీ తనకు తాను ఖ్యాతిని తెచ్చుకోవట్లేదు దావీదు. నేను అప్పుడు సింహాన్ని చంపాను, నేను అప్పుడు ఎలుగుబంటిని చంపాను, నేను అప్పుడు అది చేశాను అని చెప్పేసి తనను తాను ఇక్కడ హెచ్చించుకోవట్లేదు రాజుగారి ముందు. ఇది దేవుని వలన జరిగినటువంటి కార్యము. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ఆ ఫిలిస్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించును అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. జీవము కలిగినటువంటి దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. 4వదిగా ఈ రాయికి గుర్తు ఏంటి అనంటే తన యొక్క విశ్వాసము, తన హృదయంలో ద ఫెయిత్ విచ్ హీ హ్యాస్ ఇన్ హిస్ హార్ట్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల తనకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకము. దేవుడు విడుదల చేస్తాడు, దేవుడు నమ్మకముతో నన్ను విడుదల చేస్తాడనేటువంటి ఇక్కడ తన యొక్క జీవిత విధానాన్ని మనం గమనించవచ్చు. హీ ఈజ్ రిమెంబరింగ్ హిస్ పాస్ట్. మనం కూడా కొన్ని విషయాలకు మనం కృంగిపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఆ క్షణంలో గత జీవితాన్ని, అంటే గతంలో దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని బలహీనమైనటువంటి కార్యాల మధ్య దేవుడు తన బలాన్ని చూపించాడో, ఎన్ని రీతులుగా తన అదృశ్యమైనటువంటి హస్తము ద్వారా మనల్ని బలపరిచి నడిపించాడో, మన విశ్వాసమే మనల్ని బలపరచాలి. అంటే మన జీవితాల్లో జరిగినటువంటి అనుభవాలే ఆ సందర్భంలో జరిగినటువంటి కృంగిపోయేటువంటి అంశంలో మనల్ని బలపరిచేటువంటిదిగా ఉండాలి. ఒక బలమైనటువంటి ఇంజెక్షన్ ఇస్తే మనకు బలం ఎలా అయితే వస్తుందో ఆ రీతిగా దేవుడు చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని మనము విశ్వాసముతో దృఢపరచబడవలసినటువంటి వారమైంటున్నాం. దావీదు అలాంటి అనుభవంలో ఉంటున్నాడు. దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. ఏ పరిస్థితి అయినా కానీ దేవుడు చక్క చేయగలిగినటువంటి వాడు అనేటువంటి నమ్మకము. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బస్సు ప్రయాణం అయిపోతూ ఉంది. బస్సు నిండా కూడా ఒక 40 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అయితే ఆ బస్సు ఎక్కడ ప్రయాణం అయిపోతూ ఉందంటే మంచి అడవిలో ఘాట్ రోడ్స్ మధ్య అది ప్రయాణం అయిపోతూ ఉంది. ఘాట్ రోడ్స్ ఎలా ఉంటాయి? స్నేక్స్ లాగా ఉంటాయి. ఇటు తిప్పి అడు తిప్పి ఇటు తిప్పి అడు తిప్పి బస్సోడికి కంగారే, బస్సులో ఉన్నటువంటి జనాంగానికి కంగారే, ఎక్కడ లోయలో పడిపోతామో అని చెప్పేసి. ఇంకెక్కువ కంగారు ఎవరికి ఉంటుంది తెలుసా? బస్సులో లాస్ట్లో కూర్చుంటారు చూడండి. లాస్ట్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి మరీ భయం.
అయితే ఈ బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ కూడా ఏం చేశారంటే గట్టిగా ముందున్నటువంటి సీట్ల దగ్గర ఉన్నటువంటి రాడ్స్ని గట్టిగా పట్టుకొని ఆ ఘాట్స్ రోడ్లో డ్రైవర్ నడిపిస్తూ ఉంటే వెళ్తూ ఉంటున్నారు. అయితే అందరూ కూడా కంగారు పడుతూ ఉంటున్నారు, అందరూ కూడా భయపడుతూ ఉంటున్నారు. గమ్యస్థానానికి వెళ్తామా లేదా, మన ఊర్లకు మనం వెళ్తామా లేదా, మన ఇంటికి మనం వెళ్తామా లేదా, ఏంటి ఇంత భయంకరంగా ఉంది ఈ యొక్క ప్రయాణం అని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. అయితే అంతమంది ప్యాసింజర్స్ మధ్య ఒక పాప ఉన్నదంట, ఒక యవన బిడ్డ ఉన్నది. ఆమె మాత్రం ఏమాత్రము కూడా అసలు భయపడకుండా చాలా చక్కగా ఏదో ఆడుకుంటానో లేకపోతే ఏదో నవ్వుకుంటానో ఏదో తన పని తాను చేసుకుంటా ఏమాత్రం కూడా కంగారు భయం అనేది ఏది కూడా లేకుండా ఆ పాపను చూశారు ప్రజలందరూ కూడా. అయితే ఎట్టకేలకు గమ్యస్థానానికి చేరిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర బస్సు ఆగి ప్రజలందరూ కూడా దిగుతూ ఉంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ పాపను అడిగారంట, ఏమమ్మా మేమందరం ఇంత పెద్ద వారము మేమందరం కూడా భయపడతా ఉంటే నీవు చక్కగా నవ్వుకుంటా ఉన్నావేంది, నీకు అసలు భయం అంటే ఏంటో తెలియదా, నీవు ఎక్కడా కూడా అసలు భయపడలేదా అని చెప్పంటే ఆ పాప అందంట, బస్సును నడిపించేటువంటి డ్రైవరు మా యొక్క డాడీ, బస్సు డ్రైవర్ మా డాడీ అయినప్పుడు నేను లోపలున్నానని నా కుమార్తె లోపలున్నదని డ్రైవర్ అయినటువంటి మా డాడీకి తెలుసు కదా, ఏ రీతిగా నడిపించాలో ఏ రీతిగా ప్రయాణాన్ని చక్కగా తీసుకెళ్లాలో మా డాడీకి తెలుసు, నాకు మా డాడీ మీద నమ్మకం ఉంది అని చెప్పేసి ఆ పాప జవాబిచ్చిందంట. అలాగైతే మన జీవితాలను కూడా నడిపించేటువంటి వాడు ప్రభువు. ఆయన మీద మనం విశ్వాసముతో జీవించినప్పుడు మన జీవితాలను కూడా స్థిరపరచగలడనేటువంటి విశ్వాసము మనకు ఉండాలి ప్రియులారా. 5వదిగా మనం గమనించినప్పుడు ఆఖరిగా 45వ వచనం చదవండి. 17:45 దావీదు ధరించుకొని నా మీదకి వచ్చుచూ ఉన్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఎవరి పేరట? సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుని యొక్క పేరట. 5వ రాయి ఏంటంటే ఆయన యొక్క నామము పెట్టబడినటువంటిది. ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ క్యాన్ పొజెస్ ఎనీథింగ్. ఎనీథింగ్ అంటే మనకి ఇష్టమైనవి కాదు, దేవుని చిత్తంలో ఉన్నాయని అర్థం. మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను దానిని నేను మీకు ఇస్తాను. ఎప్పుడు అనంటే వెన్ యూ లివ్ అకార్డింగ్ టు హిస్ లైఫ్ అండ్ వెన్ యూ ప్రాక్టీస్ అకార్డింగ్ టు హిస్ విల్. దేవుని చిత్త ప్రకారమైనటువంటి అనుభవము మనల్ని దేవుని దగ్గర నుండి సాధించుకునేటువంటిదిగా మనల్ని స్థిరపరచాలి. దావీదు ఇక్కడ అదే మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆజానుబాహుడైనటువంటి ఆ యొక్క గొల్యాతును చూసి భయపడలేదు. దావీదు ఒక కుక్కతో సమానంగా వాడిని చూశాడు. వాడే చెప్పుకున్నాడు, ఏంటో కర్రను పట్టుకొని వస్తున్నావేంటి, నేనేమైనా కుక్కను అనుకున్నావా అని చెప్పేసి గొల్యాతు అన్నాడు. వచ్చాడు, ఒకటే ఒక రాయి తన వడిసెలను తీసుకున్నాడు. యుద్ధ సామాగ్రి ఏమీ వేసుకోలేదు. ఇవన్నీ నాకు చేతగానటువంటివి, ఈ యొక్క వైఖరి నాకు తెలియదు. నాకు తెలిసినటువంటిది ఒక విధానం ఉంది. అది ఏంటి అనంటే దేవుని మీద ఆధారపడటము, నేను రోజు చేసేటువంటి నా పని ప్రకారంగా నేను చేసుకుంటా పోవటం అని చెప్పేసి దావీదు తన వడిసెలను తాను తీసుకున్నాడు. వడిసెలలో మొదటి రాయి 5 రాళ్ళు తీశాడు. 5 రాళ్ళు మనం గమనించాము. మొదటిది దేనికి గుర్తుగా మనం చూస్తూ ఉంటున్నాం? రోషమునకు గుర్తుగా ఉన్నటువంటి రాయిగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవది మరి దేవుని కొరకు ఆసక్తిని కనుపరిచినటువంటి రాయిగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవది దేవుని కొరకు ధైర్యాన్ని వ్యక్తపరిచినటువంటి రాయిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. నాలుగవది విశ్వాసముతో కూడినటువంటి రాయిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. 5వదిగా మనం చూసినప్పుడు ఇట్ ఈస్ ద స్టోన్ ఆఫ్ కమాండ్, ఇట్ ఈస్ ద స్టోన్ ఆఫ్ పవర్. దేని ద్వారా పవర్ అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా పవర్. లోకంలో అనేక రకాలైనటువంటి అధికారులను మనం గమనించినప్పుడు వారి వారి అధికారాలని బట్టి, వారికి ఉన్నటువంటి హోదాలని బట్టి దే విల్ కమాండ్, దే హ్యావ్ సర్టెన్ పవర్. బండి మీద పోతున్నప్పుడు సామాన్యంగా ఒక పోలీస్ డ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తిని
గమనించారనుకోండి, ఏమవుతుంది, వెంటనే అలర్ట్ అయిపోతారు, స్టడీ అయిపోతారు. ఎందుకంటే వాడు కానిస్టేబులే కావచ్చు, పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ కాకపోయినా కానీ వాడు రోడ్డు పక్కన యూనిఫామ్ వేసుకొని నిలబడ్డాడు అనగానే బండిని జాగ్రత్తగా నడుపుతా ముందుకు వెళ్తూ ఉంటాం. ఎక్కడ ఆపుతాడో, ఎక్కడ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతాడో, లేకపోతే ఎక్కడ దేనికి ఫైన్ వేస్తాడో అనేటువంటి భయం. అంటే వాడిని బట్టి కాదు, వాడు వేసుకున్నటువంటి యూనిఫామ్ని బట్టి, వాడికి ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని బట్టి మనం భయపడతా ఉంటాం. అలాగే శత్రువు కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, మనం ప్రభువు పట్ల మనకున్నటువంటి ప్రేమను బట్టి, మనము ఆయన నామమును బట్టి మనము వి నీడ్ టు కమాండ్. గనుక ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాము, దావీదు వచ్చాడు, ఒకటే ఒక రాయి తన వడిసెలను, తనకు రోజు చేతైనటువంటి విధానంగా వడిసెలను తిప్పి విసరగానే గొలియాతుకి ఏమైంది, రాయి వెళ్ళి తన నొసటలో నుండి వెళ్ళిపోయింది. వెంటనే పడిపోయాడు. గొలియాతు ఖడ్గమును తీసి వాడి యొక్క తలను నరికివేసి, ఇశ్రాయేలు సైన్యానికి వాడి తలను ఎత్తి చూపించి సౌలుకు కూడా తలను సమర్పించేశాడు. దావీదు విజయము పొందినటువంటి వాడిగా అక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే దావీదు ఎక్కడా కూడా హీ డిడ్ నాట్ స్టాప్ ప్రోగ్రెసింగ్ ఇన్ గాడ్. దావీదు దేవుని పట్ల విశేషమైనటువంటి వ్యక్తిగా, హృదయానుసారుడైనటువంటి వ్యక్తిగా అతడు పేరు పొందగలిగాడు అనంటే తన జీవితంలో ఇది ఒక్క అనుభవం, ఒక చిన్న అనుభవమే దావీదు యొక్క జీవితంలో నుండి మనం ధ్యానం చేసినటువంటిది. ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు దావీదు పొందుకోగలిగాడు. కాబట్టి ఈ యొక్క 5 రాళ్ళు, 5 ఆత్మీయమైనటువంటి అర్థాలు మన జీవితాలను కూడా ఆ రీతిగా నడిపించటానికి, స్థిరపరచటానికి దేవుడు మనకు కూడా సహాయం అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలోనైనా మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగమును మీరు దీవించి మాకు మీరు వినిపింపచేసినటువంటి ఆ యొక్క సత్యాలను బట్టి స్తుతించుచూ ఉంటున్నాము. అలనాడు దావీదు 5 రాళ్ళు, మీ యొక్క కృపకు గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క 5 రాళ్లను పిక్ చేసుకొని శత్రువును ఓడించటానికి ఒకటే ఒక రాయి, ఎందుకంటే ఆ యొక్క రాయి వెనక సహాయము మీరు ఉన్నారు. బలమైనటువంటి దేవుడవు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడవు, నాయన జీవము కలిగినటువంటి దేవుడవు నీవు ఉన్నావనేటువంటి నమ్మకము, నిరీక్షణ, నీ కొరకైనటువంటి రోషము, పౌరుషము, ఆసక్తి, ధైర్యము, విశ్వాసము, మీ నామములో పెట్టబడినటువంటి ఆ యొక్క శక్తిని దావీదు అనేక సందర్భాల్లో కనుపరిచినట్లుగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి విధానాన్ని మేము కూడా నేర్చుకొని, అలాంటి విధానంగా మేము కూడా ముందుకు ఎదిగేటువంటి వారంగా, ముందుకు కొనసాగేటువంటి బలాన్ని, శక్తిని మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. గ్రామాలకు వెళ్ళినటువంటి బిడ్డల్ని మీరు త్వరగా క్షేమంగా నడిపించండి. అలాగే ఆయా కారణాల నిమిత్తమై రాలేకపోయినటువంటి బిడ్డలను కూడా నాయన మరి ఒక సమయానికి మీరు నడిపించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు నిండారులుగా దీవించండి. ఈ యొక్క వాక్యపు లోతులు వారి హృదయాల్లో ఫలించి వారు కూడా మిమ్మల్ని మరి సంధించుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి నాయన. తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెలుచుంటుండగా మీ యొక్క క్షేమముతో నింపండి. వారమంతా కూడా జరగవలసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించండి నాయన. ఈ కొద్ది మనవులు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకోండి.